వృషభ రాశి వారు జాగ్రత్త. ఆ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతూ ఉన్నారు. కానీ మీరు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఏం చేయబోతూ ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే వృషభ రాశి వారి జీవితాన్ని నాశనం చేయాలని చూసిన వీరి 12 ఏళ్ల శత్రువు ఎవరో కూడా తెలుసుకుందాము. ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులనే చెప్పుకోవాలి. ఎందుకంటే వృషభ రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి చాలా విషయాలు ఈ వీడియోలో చెప్పటం జరుగుతుంది. అలాగే ఏ వ్యక్తుల వల్ల వీరి జీవితం నాశనం అవుతుందో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే ఏ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతూ ఉన్నారో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, వృషభ రాశి భూతత్వానికి చెందిన స్థిర రాశి. ఈ రాశి అధిపతి శుక్రుడు ప్రేమ, సౌందర్యము, సుఖము, సంపద మరియు కళలకు కారకుడు. అందుకే వృషభ రాశి వారిలో ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. వారి చిహ్నం ఎద్దు. ఇది వారిలోని బలం, మొండితనం మరియు సహనాన్ని సూచిస్తుంది. వృషభ రాశి వారు అత్యంత నమ్మకమైన స్నేహితులు మరియు భాగస్వాములు. వారు ఒకసారి మాట ఇస్తే లేదా ఒక బాధ్యత తీసుకుంటే దానిని నెరవేర్చడానికి ఎంత దూరమైనా వెళ్తారు. వారి జీవితంలో స్థిరత్వాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఆకస్మిక మార్పులను వారు అంతగా ఇష్టపడరు. వీరికి సహనం చాలా ఎక్కువ. ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లోనైనా ఓపికతో నిలబడతారు. తమ లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతరం నెమ్మదిగా మరియు స్థిరంగా కృషి చేస్తారు. తాబేలు, కుందేలు కథలో తాబేలులాగా నెమ్మదిగా అయినా విజయం సాధించటం వీరి నైజం. వీరు కలల ప్రపంచంలో విహరించరు, ఎల్లప్పుడూ వాస్తవంలో జీవిస్తారు. వీరి ఆలోచనలు మరియు నిర్ణయాలు చాలా ప్రాక్టికల్గా ఉంటాయి. ప్రతి విషయాన్ని ఆచరణాత్మక కోణం నుండి చూస్తారు. శుక్రుని ప్రభావం వల్ల వీరికి కళల పట్ల, సంగీతం పట్ల మంచి అభిరుచి ఉంటుంది. అందమైన ప్రదేశాలను, వస్తువులను ఇష్టపడుతూ ఉంటారు. తమ చుట్టూ ఉన్న పరిసరాలను కూడా అందంగా, శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. మంచి భోజనాన్ని, జీవితంలోని సుఖాలను ఆస్వాదించడంలో వీరు ముందుంటూ ఉంటారు. వీరు చాలా కష్టజీవులు. సోమరితనాన్ని ఇష్టపడరు. తాము నమ్మిన పని కోసం అంకిత భావంతో పనిచేస్తారు. వీరి కృషి చాలా, ఎందుకంటే అది ప్రణాళికాబద్ధంగా మరియు స్థిరంగా ఉంటుంది. వీరిలో ఉన్న అతిపెద్ద బలహీనత మొండి పట్టుదల. ఒకసారి ఒక విషయాన్ని నమ్మితే లేదా ఒక నిర్ణయం తీసుకుంటే దానిని మార్చుకోవటం చాలా కష్టం. ఇతరుల అభిప్రాయాలను అంత సులభంగా అంగీకరించరు. దీనివల్ల కొన్నిసార్లు మంచి అవకాశాలను లేదా సంబంధాలను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. వీరు భౌతిక వస్తువులకు, సంపదకు మరియు సుఖాలకు ఎక్కువ విలువ ఇస్తారు. కొన్నిసార్లు వీరు ఎక్కువగా పాజిటివ్గా ప్రవర్తిస్తూ ఉంటారు. తమకు ఇష్టమైన వ్యక్తులను లేదా వస్తువులను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. ఈ స్వభావం సంబంధాలలో సమస్యలకు దారితీయవచ్చు. జీవితంలో మార్పు సహజం, కానీ వృషభ రాశి వారు మార్పును అస్సలు ఇష్టపడరు. తమకు అలవాటైన సౌకర్యవంతమైన జీవనశైలి నుండి బయటకు రావడానికి చాలా ఇబ్బంది పడతారు. ఇది వారి ఎదుగుదలకు కొన్నిసార్లు ఆటంకంగా మారవచ్చు. కష్టపడి పనిచేసే తత్వం ఉన్నప్పటికీ కొన్నిసార్లు వీరు సౌఖ్యం మరియు విలాసాలకు అలవాటు పడి సోమరులుగా మారే ప్రమాదం ఉంది. తమ కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావడానికి ఇష్టపడకపోవటమే దీనికి కారణం. సంబంధాల విషయంలో వృషభ రాశి వారు చాలా నమ్మకంగా, ప్రేమగా మరియు అంకిత భావంతో ఉంటారు. తమ భాగస్వామికి రక్షణగా నిలుస్తారు. వారికి కావలసిన అన్ని సుఖాలను, సంతోషాలను అందించాలని కోరుకుంటూ ఉంటారు. అయితే వారి మొండితనం కొన్నిసార్లు భాగస్వామికి ఇబ్బంది కలిగించవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం భూతత్వ రాశులైన కన్యా మరియు మకర రాశుల వారితో వృషభ రాశి వారికి బాగా కలుస్తుంది. ఎందుకంటే ఈ రాశుల వారికి కూడా స్థిరత్వము, ప్రాక్టికాలిటీ మరియు విశ్వసనీయత వంటి లక్షణాలు ఉంటాయి. అలాగే జలతత్వ రాశులైన కర్కాటక, వృశ్చిక, మీనరాశుల వారు కూడా వీరికి మంచి భాగస్వాములుగా ఉంటారు. ఎందుకంటే జలతత్వం భూతత్వానికి పోషణను అందిస్తుంది. ఆ వాయుతత్వ రాశులైన మిథున, తుల, కుంభరాశుల వారికి స్వేచ్ఛ, మార్పు మరియు కొత్తదనం అంటే ఇష్టం. ఇది వృషభ రాశి వారి స్థిరమైన స్వభావానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. అలాగే అగ్నితత్వ రాశులైన మేష, సింహ,
ధనుసు రాశుల వారి దూకుడు ఆవేశము, వృషభ రాశి వారి ప్రశాంతత స్వభావానికి నచ్చకపోవచ్చు. అయితే ఈ వృషభ రాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీ జీవితంలో 12 రాశుల శత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలిసిపోతుంది. అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు, మీకు చెడు కోరుకునే వ్యక్తులైతే ఉన్నారు. అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే వృషభ రాశి వారిది మంచి స్వభావం కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదేవిధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తూ ఉంటారు. కానీ మీ వెనుకాల గోతులు తవ్వుతూ ఉన్నారు. వీరి ఆర్థిక స్థితి మెరుగుపడడాన్ని చూసి వారవలేకపోతూ ఉంటారు. మీరు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పన్నుతూ ఉన్నారు. మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి శత్రువు ఎవరు అయితే మీ జీవితంలో 12 సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వారితో సంబంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి. అయినా కానీ మీరు మీ పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారితో షేర్ చేసుకోకండి. ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారవుతూ ఉంటారు. తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు ఇది వరకు మోసం చేశారని తెలిసిన వారు మన కీడు కోరుకునే వ్యక్తులను తెలిసినా కానీ మళ్ళీ గుడ్డిగా వ్యక్తులను నమ్ముతూ ఉంటారు. ఈ విధంగా మీరు తప్పు చేశారంటే జీవితంలో సరిదిద్దుకోలేని అటువంటి తప్పు చేసిన వారు అవుతారు. మీకు మీరు సమస్యలను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు. మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశాలలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. ముఖ్యంగా మరో 2 రోజులలో మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఎవరి దగ్గర మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో ఆ విన్న వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు తేట తెల్లం చేస్తారు. అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారని ఈ నెలలో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా అర్థం చేసుకున్న అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వృషభ రాశి వారికి 2 వ్యక్తులు ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి చేతులను జోడిస్తారు. ఇక మీకు తిరుగు ఉండదు. ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరారో, ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్లే వచ్చి మీ ముందు కూర్చుని చేతులను జోడిస్తారు. ఇక నుండి మీరు చెప్పినట్లే చేస్తాం అని చెప్తారు. కానీ ఇక్కడే మీరు జాగ్రత్త పడాలి. ఆ 2 మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్ళను మీ లైఫ్ నుంచి బయటపడేయాలి. మీ లైఫ్లోకి వాళ్ళు వచ్చి ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా మీ జీవితంలోనికి రానివ్వకూడదు. వాళ్లకు ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు. మీరు యాక్టివ్గా ఉండి మీ పనులను చకచకా చేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటంతటా అవే జరిగిపోతాయి అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. మనం ఏదైతే కష్టపడతామో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఉండేలాగా మనకు చేస్తారు. కాబట్టి మీలో ఉన్న లేజీనెస్ విడిచి చక్కగా మీ పనులు మీరు సహకరించుకుంటే ప్రతి ఒక్కటి మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే ఎవరో 2 వ్యక్తులు బాగా క్లోజ్గా ఉన్నా, మీ ఫ్రెండ్షిప్లో మీరు బాగా నమ్మిన వాళ్ళు ఉన్నా, వాళ్ళు ఇంతకు ముందే మీ లైఫ్లో ఉన్నారు. కానీ మీకు అవసరం పడినప్పుడల్లా వాళ్ళు మీ నుంచి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోండి. ఎటువంటి వాళ్ళు ఎవరున్నారో మీ లైఫ్లో గమనించుకోండి. ఈరోజు మళ్ళీ మీకు మంచిగా ఉందని చెప్పి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతూ ఉన్నారు. అయితే మీరు ఏమాత్రం కూడా వారిపై కరుణ అనేది చూపించవద్దు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు వారిని మళ్ళీ చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్నవారవుతారు. ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండటం, డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవటం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే. కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక 2వ వ్యక్తి ఎవరో కాదు, మీ రిలేటివ్స్ అంటే మీ బంధువులు. వాళ్ళు కూడా ఎప్పుడూ మీతో మంచిగా మాట్లాడుతూ పొగుడుతూనే మీ వెనుకాల గోతులు అనేది తీస్తూ ఉంటారు. అయితే ఈ 2 వ్యక్తుల వల్ల గతంలో మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారో మీరే గమనించుకోండి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు. కానీ వాళ్ళను మాత్రం మీ దగ్గర చేరనివ్వకండి.
కాబట్టి వృషభ రాశి వారు మేము చెప్పినట్టు జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ పనులను మీరు చేసుకోండి. పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి. వృషభ రాశి వారు ఇప్పుడు మనం వీడియోలో చెప్పుకున్న విధంగా నడుచుకుంటే మీ లైఫ్ చాలా అద్భుతంగా మారిపోతుంది. తద్వారా మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతూ ఉన్నట్లుగా మీకు అర్థమవుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది మనం ఎంత వెయిట్ చేసినా కానీ మనతో మాట్లాడాలని, ఫ్రెండ్షిప్ చేయాలని, బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వెంట పడుతూ ఉన్నారు. వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది. కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం కదా. అంటే మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది, ఇక ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే ఆ పెద్ద మార్పుకు కారణం ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి. వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు. వారు మీతో బంధాన్ని కలుపుకోవాలి అనుకుంటున్నారు. ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం వారు ఇచ్చే సలహాలు మీ జీవితానికి మంచి మలుపు తీసుకుని వస్తాయి. మీరు వ్యాపారస్తులు అయితే కనుక వ్యాపారంలో మంచి మెలకువల గురించి వారు చెప్తూ ఉంటారు. వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచిస్తూ ఉంటారు. అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించటం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతూ ఉంటాయి. ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెండ్ అవ్వాలో, ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలి, ఇటువంటి అంశాలన్నిటి గురించి కూడా మీకు పూర్తి అవగాహనను ఆ ఇద్దరు ఆడ మనుషులు మగ మనిషి మీకు చూపించబోతూ ఉన్నారని చెప్పుకోవాలి. అంటే కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి ఒక జీవితంలోనికి రారండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు. ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. ఒకరు పొరుగు వ్యక్తి కావచ్చు, మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు, లేకపోతే మీరు వ్యాపారం చేసే చోట ఉంటారు, లేదా ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు, స్నేహితుల ద్వారా మీ జీవితంలోనికి రావచ్చు. ఈ విధంగా ఒక్కొక్కరిగా మీ జీవితంలోనికి వస్తారు. కానీ ముగ్గురు మనుషులు అయితే మీ జీవితంలోనికి రాబోతూ ఉన్నారు. వారి సలహా సహకారాలు మీకు తోడుగా ఉంటాయి. అయితే వీరి జాతకం ప్రకారం మాత్రం మీకు 12 సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో ఖచ్చితంగా దొరుకుతారు. మరో 2 రోజుల్లో దీనికి సంబంధించి మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. అంటే ఒక పెద్ద సంఘటన జరగబోతుందని, ఆ సంఘటన ద్వారా మీకు పూర్తిగా తేటతెల్లం అవుతుంది. మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు, అలాగే వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరు, మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరు, వీటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుంది. ఈ విధంగా ఈ 2 తేదీల సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి. ఇంకా మీరు హనుమాన్ చాలీసా పఠించాలి. మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి గోమాతను సేవించండి. గోమాత అంటే కనుక సకల దేవత స్వరూపమే. గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను మీరు ఆరాధించినట్లే. కాబట్టి గోమాతను పూజించండి. ఇంకా ఎన్నో సత్ఫలితాలు పొందుతారు. అనాథాశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, మీ శక్తి మేరకు ఏదైనా సహాయం చేయండి. దాని తాలూకు పుణ్యఫలం కూడా భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అయితే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం మీరు ఈ 3 పేర్లతో ఉన్న వ్యక్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఆ వ్యక్తుల వల్ల మీకు ఆర్థిక నష్టం కూడా కలగవచ్చు. మానసిక క్షోభకు గురయ్యే అవకాశం కూడా ఉండవచ్చు. కాబట్టి వృషభ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే మీ జీవితంలో చాలా ఉంది. పురుషులైనప్పటికీ లేకపోతే స్త్రీలైనప్పటికీ కూడా మీరు ఈ 3 పేర్లతో ఉన్న స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలు మీరు తెచ్చుకున్న వాళ్ళే అవుతారు. అయితే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీని ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో, లేకపోతే స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మీరు పనిచేసే చోట కూడా కావచ్చు, ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలు గనుక ఉన్నట్లయితే వారితో మీరు ఈ అంశంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలు మీకు ఎదురవుతూ ఉంటాయి. మీ పర్సనల్ విషయాలు కావచ్చు, మీ కుటుంబ వ్యవహారాలు కావచ్చు, వారితో చర్చించే ముందు 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి. అయితే అవకాశం ఇచ్చారంటే మాత్రం మీరు లేనిపోని సమస్యతో చిక్కుకుంటారు. అంటే ఎప్పుడైతే మన పర్సనల్ విషయాలు ఒకరితో షేర్ చేసుకుంటామో వారికి అవకాశం ఇచ్చినట్లే అవుతుంది.
ఏ వ్యక్తితో షేర్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు పూర్తి అవగాహన అనేది కూడా ఖచ్చితంగా మీరు తెలుసుకుని ఉండాలి. కాబట్టి ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారితో ఈ రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది. అలాగే ఏ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ మీ యొక్క జీవితంలో కనుక ఉంటే, కొత్తగా వచ్చినట్లయితే, మీ బంధువులు ఉన్నట్లయితే, లేకపోతే పనిచేసే చోట ఉన్నట్లయితే వారితో చాలా జాగ్రత్తగా ఉండటం చాలా ఉత్తమం అండి. మీ పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పుకోలేని ఎటువంటి రహస్యాలు వారితో అస్సలు చర్చించకండి. లేనిపోని ప్రమాదాలు మీకు మీరుగా కొని తెచ్చుకున్నారో, అలాగే ఆర్థికపరమైన అంశాల విషయాల్లో కూడా డబ్బు అప్పుగా ఇవ్వటం కావచ్చు, లేకపోతే షూరిటీ సంతకాలు చేయటం వల్ల కావచ్చు, ఇటువంటి వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటించటం చాలా అంటే చాలా అవసరం. కాబట్టి ఏ అనే పేరు మొదలయ్యే స్త్రీలతో కూడా మీరు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఎంతైనా కనిపిస్తుంది. ఇక మరొక స్త్రీ ఎవరు అంటే కనుక ఆర్ అనే అక్షరంతో మొదలయ్యేవారు. ఈ పేరుతో మొదలయ్యేవారు స్త్రీలైనప్పటికీ కూడా పురుషులైనప్పటికీ కూడా మీ జీవితంలో ఆర్ అనే అక్షరంతో పేరు మొదలైన స్త్రీ ఎవరైతే ఉన్నారో వారితో చాలా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమండి. ఒకవేళ ఈ రాశివారు పురుషులైతే కనుక ఈ 3 అక్షరాలతో పేరు మొదలైన స్త్రీలతో మిమ్మల్ని లోబరుచుకోవడానికి చాలా ప్రయత్నం చేయవచ్చు. అంటే బయట వ్యక్తులు మీ యొక్క జీవితంలోనికి ఎంటర్ అవుతూ ఉంటారు. మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు వ్యాపారస్తులు అయితే కనుక వినియోగదారులుగా కూడా మీ జీవితంలోనికి కూడా రావచ్చు. ఇటువంటి అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీరు ఈ వ్యక్తులకు అట్రాక్ట్ అయ్యారంటే మాత్రం మీ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న వాళ్ళే అవుతారు. అంటే ముఖ్యంగా అక్రమ వ్యవహారాలు చెప్పుకోవాలి. అంటే ఈ విధంగా ఈ 3 అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలు వివాహితులై ఉండి కూడా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు కూడా వీరి జాతకంలో ఉన్నాయి. అంటే వీరు పెళ్ళైన వ్యక్తులైనా సరే అటువంటి స్త్రీలు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నించవచ్చు. జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది మీ జాతకం ప్రకారం. అంటే కుటుంబ సభ్యులతో ఇటువంటి అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలు మాత్రం మీరు అవమానించకండి. అంటే ఏ వ్యక్తి మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తిని చెడు కోరుకునే వ్యక్తి అనే విషయం మనకు బాగా ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అర్థమవుతుంది. అటువంటి వారిపై మాత్రమే, అంటే ఒక చెడును కోరుకునే వ్యక్తులుగా మీకు కనిపిస్తే కనుక వారితో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. లేనిపోని సమస్యలను మీరుగా కొని తెచ్చుకుంటూ ఉంటారు. మీ కుటుంబ సభ్యులను మినహా మీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేకపోతే మీరు పనిచేసే చోట ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కూడా కావచ్చు. ఇటువంటి అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ అక్షరాలతో పేరు మొదలైన స్త్రీలతో గొడవలు పెట్టుకోవటం, లేకపోతే వారిని దూషించటం అని ఇలాగ కాదండి. ఏ వ్యవహారాలైనా సరే ఆచితూచి నిర్ణయాలైతే తీసుకోండి. లేకపోతే సమస్యలను కొని తెచ్చుకున్న వారే అవుతారు. కాబట్టి ఈ విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి.